దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆదివారం. బెల్లంపల్లి సంఘం అంతా బెల్లంపల్లి మందిరానికి రండి. ఈరోజు 3 ఆరాధనలు బెల్లంపల్లి కల్వరీ ప్రామిస్ ల్యాండ్. ఆల్రెడీ సాటర్డే సండే మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. మరి సెకండ్ సర్వీస్ బ్యాప్టిజం, థర్డ్ సర్వీస్ ఆయిల్ ఎనటిక్ సర్వీస్ ఉంటుంది. కుటుంబాలుగా పాలు పొందండి. ఈరోజు ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే అందరికి కూడా. తండ్రి లేని వారందరినీ మీ యొక్క బిడ్డల విషయంలో మీరెంత ఏ ఇంటెన్షన్, ఏ ప్రార్థన, ఏ ఆశ కలుగున్నారో ఆ బ్లెస్సింగ్ అనేది మీకు ఉండాలి. రెండవదిగా మంచి తండ్రిగా మీరు ఉండాలని మీ కొరకు తండ్రి అయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతమంది ఇంకా నేను డాడీని కాలేదు, బిడ్డలు లేరు అనుకో, మీకు చక్కటి మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు మంచి బిడ్డల్ని ఇచ్చి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేయబోతున్నాడు ఈ సంవత్సరం. రెండవదిగా ఎంతమందికి ఆత్మీయ తండ్రి తల్లి ఉన్నారు, వారిని ప్రేమించండి. నిజంగా కాపరి కలిగి ఉంటాం, తల్లిదండ్రులు కలిగి ఉంటాం, స్పిరిచువల్ ఫాదర్ మదర్. అది మీకు బ్లెస్సింగ్ తెలుసు. ఏసయ్యే మీకు రక్షకుడు. ఆయన మొదటి మన డాడీ. ఏసయ్య లేకపోతే మనకు జీవం లేదు. ఫస్ట్ తండ్రి నీకెవరంటే నీ డాడీ. అంతేకాకుండా నీ సొంత తల్లిదండ్రులు. నెక్స్ట్ స్పిరిచువల్ మదర్, ఫాదర్. స్పిరిచువల్ కదండి, కాపర్ లేని గొర్రెలట చెదిరిపోతాయట. మంచి తండ్రిని, ఆత్మీయ తండ్రిని కలిగి ఉన్నారు ధన్యులు. లేకపోతే ఈరోజు నుండి ప్రేయర్ చేయండి, ఏసయ్యని కలిగి ఉండండి. నెక్స్ట్ మంచి సంఘ కాపరి, ఆత్మీయ తండ్రి తల్లిని కలిగి ఉండండి. రెండోది, ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు? ఒక శ్రేష్టమైన బ్లెస్సడ్ మాట మీకు అందించాలనుకుంటున్నాను. ఈరోజు విందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని. ఎంత మంచి మాట అండి. యేసయ్యని తండ్రి ఎలా ప్రేమించాడు? ఆయన మనమాట బ్లెస్ అయితేనట, ఫలిస్తేనట తండ్రికి మహిమ అట, నీ డాడీకి మహిమ. ఎవరు నీ డాడీ? యేసయ్య. అమ్మ నీకు నాన్నలేరా? యేసయ్య నీ డాడీ, ఆయన నీ తండ్రి. ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు. ఆయన నీ చెయ్యి విడివాడు, నీ చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఎవరు నిన్ను విడిచినా ఆయన నిన్ను విడివాడు. రెండోదిగా, ఈరోజు ఒకవేళ నీకు తండ్రి ఉండొచ్చు, ఇహలోక పరంగా మంచి తండ్రి తల్లి ఉంటే చాలా ధన్యుడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 15:8 వచనంలో, మీరు ఫలిస్తే నా తండ్రికి మహిమ. నా తండ్రి నన్ను ఎట్లా ప్రేమించాడు, నేను కూడా మిమ్మల్ని అట్లా ప్రేమించాను. తండ్రి లాంటి ప్రేమ కదండి దేవుని ప్రేమ. తండ్రిలాగా లాలించే ప్రేమ కదా. ఈరోజు ఏ కష్ట దుఃఖ బాధలు ఉన్నా నిన్ను ప్రేమించే అలాంటి తండ్రి ప్రేమ నీకు చాలదా? నేను తండ్రిలాగా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఫలించదవు. కాబట్టి ఒక డాడీలాగా, ఒక తండ్రిలాగా ఎంత ఆదరణ కలిగించి ప్రేమకి యేసయ్యకి నమ్మకంగా ఉండండి. కృతజ్ఞత చెల్లించండి. ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి యేసయ్యకి. తండ్రి, మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం, రక్షణ బట్టి, విడుదలను బట్టి వందనాలు. ప్రతి బిడ్డకి రక్షణ, విడుదల, స్వస్థత అద్భుతం చేయి. ఎవరెవరిని పోగొట్టుకున్న బిడ్డలు, తల్లిదండ్రులు ఆదరణకర్త, ధైర్యపరచున ఆయన తండ్రిలాగా మీరు ఉండండి. ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయండి. వారికి ఉన్న ఉపద్రవాలు, బాధలు, కష్టాలు, నిందలు, గాయాలు, అవమానాలు, సమస్యలన్నీ విడిపించి ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా వర్ధలు చేసి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మీరు తోడై ఉండమని, ప్రతి వారి కన్నీటి నాట్యంగా మార్చమని. అయ్యా, ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి డాడీగా మీ ప్రేమంతా కూడా కుమ్మరించి వారు తెలుసుకునే కృపనిచ్చి ప్రతి బిడ్డని ఆదరించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈరోజు ఆదివారం మందిరానికి బెల్లంపల్లి రండి. ప్రామిస్ ల్యాండ్లో సెకండ్ సర్వీస్ బ్యాప్టిజం, థర్డ్ సర్వీస్ ఆయిల్ ఎనటిక్ సర్వీస్ ఉంటుంది. దేవుడు మీ అందరితో ఉండి నడిపించును గాక. ప్రైజ్ అలా.